ప్రియమైన వారలారా, ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీకు నా ప్రేమ వందనములు. జీసస్ మీట్స్ యూట్యూబ్ ఫ్యామిలీలో ఉన్న కుటుంబములన్నీ ఎలాగున్నారు? ప్రభువునందు క్షేమముగా ఉన్నారని నమ్ముచున్నాను. ఫేస్బుక్లో కూడుకొని ఉన్న కుటుంబములన్నిటిని బట్టి ప్రభువుకు మహిమ చెల్లిస్తున్నాను. మీ ప్రార్థన పరిచర్య మీద మీకు కలిగి ఉన్న ప్రేమకై ప్రభువుకు స్తోత్రం. అదే రీతిగా భూమి మీద వేవేరు ప్రాంతములో మనము జన్మించినప్పటికీ ఒకే కుటుంబమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఈ దినం ప్రభువిచ్చినటువంటి మాట ఏమిటి తెలుసా? అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనములో ఉంది. అది చదువుతున్నాను. మీరు స్థిరపడవలెనని ఆత్మ సంబంధమైన కృపావరమును మీకిచ్చుటకు మిమ్మును చూడవలెనని మిగుల అపేక్షించుచున్నాను. మీరు స్థిరపడుటకు మీకు కొన్ని ఆత్మీయ వరములు. నీవు నేను ఆయన యొక్క బిడ్డలం. మనం ప్రభువునందు స్థిరపడాలి, బలపడాలంటే మనకు కొన్ని ఆత్మీయ వరములు అవసరం. ఉదాహరణకు, మీలో స్వస్థపరిచే వరం ఉన్నట్లయితే వ్యాధిగ్రస్తుల కొరకు ప్రార్థించినప్పుడు స్వస్థపడ్డారంటే వారి విశ్వాసం స్థిరపడుతుంది. మీలో ప్రవచన వరము పనిచేసినట్లయితే మీకు చెందినటువంటి వారికి మీకు ఆ ప్రవచన వరముతో ప్రత్యక్షతలు చెప్పేటప్పుడు వారి విశ్వాసము బలపడుతుంది. అప్పుడు మీ పరిచర్య స్థిరపడును. ఇలాగే నేను చెప్పగలను, మీ కుటుంబ జీవితము స్థిరపడును, ఆత్మీయ జీవితము స్థిరపడును, మీ అభిషేకము పెరుగును. అలాగైతే ఈ ఆత్మీయ వరములు ఎంత ముఖ్యం తెలుసా? వాక్యము చక్కగా సెలవిస్తుంది, మీరు స్థిరపడుటకు. ఎందుకంటే చాలామంది పైకి విశ్వాసులుగా ఉంటున్నారు. అలా మనం ఉండకూడదు. ఈ దినాలలో మీరు ప్రభువును చూసి చెప్పాలి, ప్రభువా, నేను స్థిరపడుటకు నాకు ఆత్మీయ వరములను ఇస్తానని వాక్యం సెలవిస్తుంది. నాకు ప్రవచన వరమును దయచేయండి. రోగులను స్వస్థపరిచే అభిషేకమును దయచేయండి. ప్రభువా, వాక్యములోని మర్మములను బోధించే కృపను నాకు దయచేయండి. అలాగూ మీరు ప్రార్థించగా చూడండి, మిమ్మల్ని వెతికి వస్తారు. తద్వారా ఏమిటి? అనేకులను క్రీస్తులోనికి మీరు నడిపిస్తారు. మీరు స్థిరపడతారు. ప్రభువునందు మీరు బలము పొందుకుంటారు. మీ యొక్క జీవితంలో వేదన రాదు. అప్పుడప్పుడు తరచూ అప్స్ అండ్ డౌన్స్ వస్తాయి. మీరు కృంగిపోరు, వెనుకంజ వేయరు. ఈరోజు ప్రభు దానిని మీకు ఇచ్చుటకు ఇష్టపడుతున్నాడు. కనుక మీరు పొందుకోవడానికి ప్రార్థిస్తారా? ప్రభు మీ అవసరతలన్నీ తీర్చి మిమ్మల్ని సంతోషపరుస్తాడు. సరేనా? అందుకొరకు నేను మీ కొరకు ప్రత్యేకముగా ప్రార్థిస్తాను. కృపగల మంచి తండ్రి, ప్రియ సహోదరుల కొరకు ప్రార్థిస్తున్నానయ్యా. మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. ఈ దినం మీతో నడవాలని ఆశపడుతున్నారు. అప్పుడప్పుడు నడుచుటకు ఆత్మీయ వరములు కావాలి తండ్రి. స్థిరపడుట కొరకై ఆత్మీయ వరములు అన్నారు తండ్రి. అందును బట్టి మీ బిడ్డలకు ఈ వాక్యము ప్రకారము ప్రార్థిస్తున్నాను. ప్రియ సహోదరులు నాతో ప్రార్థిస్తున్నారు, సహోదరులు ప్రార్థిస్తున్నారు. మీ బిడ్డలకు ఇచ్చి వారిని బలపరచి ఆత్మీయ కృప పాత్రలుగా మీరు వాడుకొనండి. ఈ ప్రార్థన ఆలకించిన ప్రభువుకు స్తోత్రం, ఆశీర్వదించిన దేవునికి స్తోత్రం. స్తోత్రం. శత్రువు క్రియలు మీ బిడ్డలు ప్రార్థన శక్తి ద్వారా లయమైపోవునుగాక. ఈ దినమంతా దేవుని యొక్క స్వరం మీ బిడ్డల యొక్క చెవులలో వినబడాలయ్యా. అనేకులకు ఆలోచన ఇచ్చే కృపను మీ బిడ్డలకు దయచేయండి. దైవికమైన బలముతో బిడ్డలను నింపండి. ప్రార్థన ఆలకించిన ప్రభువుకు స్తోత్రం. యేసు నామములో తండ్రి, ఆమెన్. ప్రభు దయాళుడు. మిమ్మలను ప్రభు ఈ దినం బలపరచాడు. మీ పట్ల గొప్ప ప్రణాళిక ఉంది. సరేనా? అదే సమయమున అనేకుల కొరకు మీరు ప్రార్థించాలి. ఈ సందేశం మీరు షేర్ చేసినట్లయితే వారు విశ్వాసంలోనికి వస్తారు కదా. మీరు షేర్ చేయండి. ప్రభు చిత్తమైతే మహిమగల కార్యములను ప్రభువు చేస్తాడు. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9841425286 మరియు 7299546363. ఈమెయిల్
gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.